కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దెదించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశమవుతున్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత క్లారిటీ వస్తుందన్నారు. తమ లక్ష్యం నియంత్రత్వ కేసీఆర్ ను ఓడించడమే అని కోదండరాం స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దెదించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రాహుల్ గాంధీతో చర్చించినట్లుగా తెలిపారు. ఇక కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశం అవుతామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత క్లారిటీ వస్తుందన్నారు. తమ లక్ష్యం నియంత్రత్వ కేసీఆర్ ను ఓడించడమే అని కోదండరాం స్పష్టం చేశారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారిని కలిసింది. రాహుల్ గాంధీ గారిని మరి నిరంకుశ పాలనను అంతమొందించడానికి 10 ఏళ్లుగా మేము కృషి చేస్తున్నాం, పోరాటమే కొనసాగిస్తున్నాం. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఈ పోరాటం సాగుతూ ఉన్నది. మరి వాళ్ళ ఒక సందర్భం వచ్చింది, మా గుర్తింపు మీకున్నటువంటి మీ గుర్తింపు మనం ఇద్దరం కనుక కలిసి పనిచేయగలిగితే ఈ మార్పు సులభతరం అవుతుందని మేము భావిస్తున్నాం అని అంటే, నిరంకుశ పాలన అంతం కావాలన్నదే మా లక్ష్యం, తప్పనిసరిగా మనం కలిసి పనిచేద్దామనే మాట వారు చెప్పిండ్రు. అదేగాక నిరంకుశ పాలనకు మూలాలు వెతకాలి. సమాజంలో ఉన్న అసమానతల వల్ల, ఆర్థిక తారతమ్యాల వల్ల ఇవి పెరుగుతున్నాయి. మనకు అందువల్లనే ఆ అసమానతలను తొలగించకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది సాధ్యం కాదు. దానికోసం మనం దీర్ఘకాలికంగా పనిచేయవలసిన అవసరం ఉంది. మీలాంటి వాళ్ళు బయట నుంచి మద్దతు ఇస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. వారిని తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మీరు కలవండి మాకు అని చెప్పారు. హైదరాబాద్లో